హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా సారంగా ఛానల్కి స్వాగతం. నా పేరు మోహన్ తలారి. రీసెంట్గా ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్ నుంచి కులం పుట్టుక నిర్మూలన అనేటువంటి ఒక పుస్తకాన్ని మేము తీసుకొని వచ్చాము. పుస్తకం రిలీజ్ అయ్యి ఒక 10 రోజులు అవుతుంది. సో ఎన్నెలపిట్ట పబ్లికేషన్స్ వాళ్ళు యాక్చువల్లీ అంబేద్కర్ గారు ఎప్పుడో రాసినటువంటి 2 టాపిక్స్, ఒకటి ఆరిజిన్ ఆఫ్ కాస్ట్, ఆరిజిన్ మెకానిజం అండ్ డెవలప్మెంట్ అనేది ఒక పేపర్, అండ్ అనహిలేషన్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఒక పేపర్. ఈ రెండింటిని అంబేద్కర్ గారు ఒకదాన్ని 1916లో రాశారు, ఇంకొకటి 1936లో ప్రిపేర్ చేసినటువంటి ఒక స్పీచ్. సో చాలా భాషల్లో ఈ 2 టాపిక్స్కి ఆల్రెడీ అనువాదాలు ఉన్నాయి. అలాగే తెలుగులో కూడా ఈ రెండింటికి 2-3 అనువాదాలు ఉన్నాయి. అయితే ఉన్నా కూడా ఎందుకో ఈ 2 ప్రజాబాహుళ్యంలోకి పెద్దగా వెళ్ళలేదనే చెప్పాలి. ఎందుకంటే నేను కదిపిన చాలామందిలో ఈ పుస్తకం చదివిన వాళ్ళు చాలా తక్కువ. ఈవెన్ లిటరరీ సర్కిల్స్లో కూడా బాగా చదువుకున్న వాళ్ళు, ఎక్కువ పుస్తకాలు చదువుకున్నాం అనే వాళ్ళు కూడా ఈ 2 టాపిక్స్ చదివిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అయితే నాకెందుకు ఇప్పుడు ఈ వర్క్స్ని ఇంత సీరియస్గా చేయాలి అని అనిపించింది అనేది ఒక ప్రశ్న. అండ్ ఆల్సో అసలు నేను ఎప్పుడు అంబేద్కర్ గారిని చదివాను అంటే నిజానికి నేను కూడా ఆ విషయంలో చాలా లేట్ అయ్యాననే చెప్పాలండి. ఎందుకంటే నాకు కూడా మైండ్లో ఒక బలమైనటువంటి ముద్ర ఉంది. ఏంటి అంటే అంబేద్కర్ గారిని అర్థం చేసుకోవటం, ఆయన లాంగ్వేజ్ అర్థం చేసుకోవటం చాలా కష్టమేమో అని చెప్పి. అండ్ ఆల్సో నేను చిన్నప్పటి నుంచి వివక్షని తీవ్రంగా ఎదుర్కోలేదు. అంటే ఇంట్లో పెంచిన విధానం అవ్వచ్చు, నేను పెరిగినటువంటి పరిస్థితులు ఏదైనా అవ్వచ్చు, నేను వివక్షను నిజానికి పెద్దగా ఎదుర్కోలేదు. చదివింది సోషల్ వెల్ఫేర్ హాస్టల్, ఎస్సీ హాస్టల్ అయినా అక్కడ ఉండేదంతా సేమ్ కాస్ట్ పిల్లలు కాబట్టి, సో వేరే కాస్ట్ వాళ్ళు చూపించేటువంటి డిస్క్రిమినేషన్ ఎలా ఉంటుంది అనేది నాకు పెద్దగా అర్థం కాలేదు. ఒకవేళ ఆ వయసులో ఎవరైనా చూపించినా అది 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 కాస్ట్ డిస్క్రిమినేషన్ అని అర్థం చేసుకునేటువంటి జ్ఞానం నాకు అప్పటికి లేదు. అయితే కొంచెం చదువుకొని డిగ్రీ అవుతుంది, ఎంబీఏ అవుతుంది, కొంచెం లోకాన్ని చూడటం మొదలుపెట్టిన తర్వాత సో కాస్ట్ అంటే ఏంటి, నేనే కాస్ట్, నేను ఎందుకు అన్టచబుల్ అని ఒకప్పుడు పిలువబడ్డాను, అన్టచబిలిటీని నిర్మూలిస్తూ ఏకంగా ఒక చట్టమే ఎందుకు రాజ్యాంగంలో రూపొందించాల్సి వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ ఎరుకలోకి వస్తున్నప్పుడు నాకు తెలియకుండానే నేను వీటన్నిటి పట్ల అవగాహన పెంచుకోవటము, ఎక్కువ విషయాలు చూడటము. అండ్ వివక్ష అనేది ఇండియాలో కాస్ట్ డిస్క్రిమినేషన్ అనుకుంటే వేరే వేరే చోట్ల అంటే వివిధ ప్రాంతాల్లో, వివిధ దేశాల్లో డిస్క్రిమినేషన్ అనేది రకరకాల రూపాల్లో ఉంటుంది. అమెరికాలో రేషియల్ డిస్క్రిమినేషన్ అన్నట్టు, జర్మనీలో నాజీస్కి ఒకప్పుడు యూదుల మీద ఉన్నటువంటి డిస్క్రిమినేషన్ కావచ్చు, ఏదైనా వివక్ష అనేది చాలా రూపాల్లో ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం ప్రపంచం అంతా విమెన్ పట్ల ఒక విపరీతమైనటువంటి డిస్క్రిమినేషన్ ఉంటుంది. దాని నుంచి ఇంకా చాలా దేశాలు బయటపడలేదు. అమెరికా లాంటి చాలా డెవలప్డ్ కంట్రీ కూడా ఒక 150-200 సంవత్సరాల క్రితం వరకు కూడా ఆడవాళ్ళకి అసలు ఓటు హక్కే లేకుండా చేసింది. సో డిస్క్రిమినేషన్ అనేది ఎక్కడున్నా నేను దానికి కనెక్ట్ అవుతానండి. సో అందుకే నేను మిడిల్ ఈస్ట్ సినిమాలు కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను. స్టోనింగ్ ఆఫ్ సొరాయా లాంటి సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. సో ఈ క్రమంలో ఒకానొక టైంలో నా ఫ్రెండ్స్ ఇంటలెక్చువల్ గ్రూపే సరే మనకందరికీ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి చాలా బ్యాక్వర్డ్ సెక్షన్స్కి కావచ్చు, డిస్క్రిమినేటెడ్ సెక్షన్స్కి కావచ్చు, ఈరోజు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి జీవితం, ఈరోజు వీళ్ళు అనుభవిస్తున్నటువంటి హక్కులు ఇవన్నీ కూడా అంబేద్కర్ గారు రూపొందించినటువంటి రాజ్యాంగం వల్లే అన్నది అర్థమైంది. సో తెలియకుండానే నేను ఒక అంబేద్కరైట్గా మారిపోయాననే చెప్పాలి. అయితే ఒక అంబేద్కరైట్గా మారాను, నేను అంబేద్కరైట్ని అని చెప్పుకోవటం అనేది, ఒకవేళ అంబేద్కర్ని చదవకుండా ఉండుంటే కనుక అలా చెప్పుకోవడం తప్పేమో నాకే అనిపించింది. ఒక 2.5-3 సంవత్సరాల క్రితం ఎవరో అడిగినప్పుడు నువ్వు అసలు అంబేద్కర్ని ఏం చదివావు నువ్వు అంటే, సీరియస్లీ మనం రాజ్యాంగం కూడా చదవలేదు, ఏమన్నా చదివితే కొద్దిగా అదే ఫండమెంటల్ రైట్స్ గురించి, ఆదేశిక సూత్రాల గురించి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ గురించి ఏదో చిన్నప్పుడు సోషల్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి చదవటమే తప్ప నిజానికి రాజ్యాంగం గురించి కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండదు. అలా మరి ఇవి కాకుండా అంబేద్కర్ గారు ఏమి రాశారు అని చూస్తే, సో అసలు అంబేద్కర్ గారు రాసినవి చదవటానికి జీవితం సరిపోదు. దాదాపు 14 వాల్యూమ్స్ అండ్ స్పీచెస్ ఉన్నాయి. 14 వాల్యూమ్స్ ఉన్నాయి ఆయన రైటింగ్స్ అండ్ స్పీచెస్.
సో అసలు సరే ఎన్ని ఉంటే ఏంటి, ఎంత ఉంటే ఏంటి, సరే చచ్చిపోయేలోపు అయితే చదవలేకుండా ఉండలేం కదా, స్టార్ట్ చేద్దామని చెప్పినప్పుడు ఫస్ట్ వాల్యూమ్ పీడిఎఫ్ నేను డౌన్లోడ్ చేసుకొని చదవటం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ టాపిక్కే మెకానిజం అండ్ డెవలప్మెంట్, ఆరిజిన్ మెకానిజం అండ్ డెవలప్మెంట్ ఉంటుంది కాస్ట్. ఒకసారి అది చదివిన తర్వాత అసలు జీవితంలో నేను ఇప్పటివరకు ఏదో చదివేశాను, నాకు ఏదో తెలుసు, నేను ఎన్నో చూశాను అన్న ఫీలింగ్ అంతా ఒకసారి పోయిందండి. 1916లో రాసినటువంటి పుస్తకంలో ఉన్నటువంటి వివరాలు 2020లో కూడా నాకు తెలియలేదు అంటే ఒక రకంగా నా పట్ల నాకే కొంతగా సిగ్గుగా అనిపించింది. సో కంటిన్యూస్గా కాస్ట్ తర్వాత టాపిక్ అనహిలేషన్ ఆఫ్ కాస్ట్ కూడా చదివాము. ఈ రెండు చదివిన తర్వాత ఇక నాకు మనసాగలేదు, వీటిని అర్జెంటుగా మళ్ళీ వీటిని వేరే వాళ్ళ చేత చదివించాలి, లేదా వీటి గురించి వేరే వాళ్ళకి చెప్పాలి అర్జెంటుగా, ఇవి ఇలాగే ఉండిపోవడానికి వీల్లేదు. అట్లీస్ట్ నేను ఒక నలుగురికి చెప్తే అమ్మయ్య ఈ విషయాలు ఎవరికో చెప్పాను అన్నటువంటి సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది అని చెప్పి అప్పట్లో నా యూట్యూబ్ ఛానల్లోనే వీటి మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నించాము. ఈ రెండు టాపిక్స్ మీద వీడియోస్ చేయడానికి ప్రయత్నించాము. ఓకే, ఎంతో కొంత వచ్చాయి వ్యూస్, కొంచెం బాగానే చూశారు అనుకున్నా కూడా ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటూనే ఉంది. సో రీసెంట్గా నిలబెట్ట పబ్లికేషన్స్ వాళ్ళు నన్ను ఈ పుస్తకాన్ని రీట్రాన్స్లేట్ చేయమన్నప్పుడు నాకు అది చాలా టఫ్ టాస్క్ అని ముందు అనిపించినా కూడా, బట్ అదొక బాధ్యతగా అనిపించింది. అందరూ చేసేటువంటి మేజర్ కంప్లైంట్ ఏంటంటే తెలుగు అనువాదం కూడా కొంచెం టఫ్గా ఉంటుంది, అది అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉంటే జనాలు చదువుతారు. సో అనేసరికి నేను ముఖ్యంగా మైండ్లో ఏం పెట్టుకుని ట్రాన్స్లేషన్ చేశాము అంటే, 10th క్లాస్ పిల్లవాడు చదివినా కూడా ఈ పుస్తకం అర్థం కావాలి అని చెప్పి. అండ్ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటేనండి, అంబేద్కర్ గారు అని ఆయన ఎంత మేధావి అనేది నిజానికి ఆయన రాసినటువంటి రచనలని చదివిన తర్వాతే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అనేటువంటి ఒక స్పీచ్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది సాధారణమైనటువంటి మనుషుల వల్ల అయితే కాదండి. నేను ఐ రియలీ ఫెల్ట్ నేను అది చదువుతున్నప్పుడు అనిపించేది నిజంగా బాబాసాహెబ్ ఆ రోజు ఆ స్పీచ్లో రాసినటువంటి మాటలు ఈరోజు ఎవరన్నా మాట్లాడితే అసలు భారతదేశంలో బ్రతకనిచ్చేటువంటి పరిస్థితే లేదు. అలాంటిది 1930sలో ఇంకా ఎంతో వెనుకబాటులో ఉన్నటువంటి భారతదేశంలో ఆయనకి ఎన్ని గట్స్ ఉండాలి ఆ స్పీచ్ ప్రిపేర్ చేయడానికి. ఒకటి రెండు కారణాలు ఉండాలి. అయితే ఒకటి, అప్పటికి సమాజంలో టాలరెన్స్ అయినా ఉండాలి. అంటే విమర్శను విమర్శలాగా, ప్రశ్నను ప్రశ్నలాగా, హేతుబద్ధతలాగా యాక్సెప్ట్ చేయగలిగినటువంటి మెచ్యూరిటీ అయినా ఆ సమాజంలో ఉండాలి. లేదా అంబేద్కర్ అనే ఆయన మ్యాన్ ఆఫ్ స్టీల్ నర్వ్స్, అంటే ఉక్కు నరాలు, దేనికి భయపడినవాడు, చంపేస్తే చంపేయండి అనేటువంటి భయంకరమైనటువంటి గట్స్ కలిగినటువంటి మనిషి అయినా అయి ఉండాలి. ఈ రెండైనా కూడా చాలా రెండు ముఖ్యమైన విషయాలే కదా. ఇదర్ అంబేద్కర్ గారిలో ఉన్నటువంటి ఆ యాంగిల్ తెలుస్తుంది, లేదా ఒకటి సమాజం అనేది టాలరెన్స్ లెవెల్స్ 100 సంవత్సరాలు గడిచిన తర్వాత కోల్పోయింది అన్నటువంటి విషయమైనా తెలుస్తుంది. ఏదేమైనా కూడా అంబేద్కరైట్లకైనా కానీ ఈరోజు సమాజంలో పెచ్చిరిల్లిపోతున్నటువంటి ఫ్యాసిజంకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి వాళ్ళైనా కానీ, దేశం నెమ్మదిగా మత పిచ్చిలో కూరుకుపోవటాన్ని చూసి సహించలేకుండా ఉన్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ డెఫినెట్గా ఈ రెండు టాపిక్స్ చదివితే చాలా స్టఫ్ దొరుకుతుందండి, చాలా వెపన్స్ దొరుకుతాయి. అండ్ అందరూ చాలామందికి ఉన్నటువంటి నెగిటివ్ అభిప్రాయం ఏంటంటే, అంబేద్కర్ గారు తన రచనల్లో హిందూయిజాన్ని తిట్టేశాడు, ఏదో చేసాడు, ఆయనకి హిందూయిజం అంటే పడదు, హిందూ మతానికి ఆయన వ్యతిరేకే అది ఇది అని చెప్పి. నిజానికి కుల నిర్మూలన పుస్తకం మనసు పెట్టి చదివితే ఆయన హిందూ మతానికి ఎంత ఉపయోగపడేటువంటి సూచనలు చేశాడనేది అర్థమవుతుందండి. ఎందుకంటే ఆయన హిందూ మతం అనేటువంటిది అన్ని ఒక శరీరం అనుకుంటే, కులం అనే దానికి పట్టినటువంటి క్యాన్సర్ పుండు అని ఫీల్ అవుతాడు. మీరు దాన్ని మూలాలతో సహా తొలగించేసేయండి, అప్పుడు హిందూ మతం చక్కగా అన్ని మతాలలాగే చాలా గొప్పగా పేరు తెచ్చుకుంటుంది, గొప్పగా వర్ధిల్లుతుంది, దాన్ని కలిగి ఉన్నటువంటి భారతదేశం కూడా వర్ధిల్లుతుంది. జస్ట్ మీరు ఆ కులం అనేటువంటి పుండు ఒకదాన్ని రిమూవ్ చేయాలి అని చెప్పి చాలా క్లియర్గా చెప్తాడు. దానికి కావాల్సినటువంటి ఎగ్జాంపుల్స్, రిఫరెన్సెస్ అన్నీ చెబుతూ ఆ కుల నిర్మూలన
స్పీచ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ స్పీచ్ అండి. అది డెలివర్ కాలేదు ఆ రోజుల్లో. మీటింగ్ పెట్టుకున్న వాళ్ళే ఈ స్పీచ్ డెలివర్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి 1,00,000 మందితో ఏకంగా పెట్టుకున్నటువంటి మీటింగ్ని క్యాన్సిల్ చేసుకున్నారంటే ఆ స్పీచ్ యొక్క దమ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. సో మొత్తానికి స్పీచ్ అది డెలివర్ చేయబడలేదు. బట్ ఐ బిలీవ్ ఆ స్పీచ్ కనుక ఆ రోజు ఆయన డెలివర్ చేసి ఉంటే ఇవాళ మార్టిన్ లూథర్ కింగ్ గారు కానీ, అబ్రహాం లింకన్ గారు కానీ చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఇచ్చినటువంటి స్పీచెస్ ఉంటాయి. ఐ హ్యావ్ అ డ్రీమ్ అనేటువంటి స్పీచ్ చాలా ఫేమస్. అలాంటి టాప్ స్పీచెస్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్లో అంబేద్కర్ గారి స్పీచ్ ఫర్ ఎవర్ ఉండేదండి. అది రికార్డు కాకపోవడం అనేది, ఆ సభ జరగకపోవడం అనేది నిజానికి డ్యామేజ్ అనే చెప్పాలి. కానీ ఆయన ప్రిపేర్ చేసినటువంటి స్పీచ్ వృధా పోకూడదని చెప్పి దాన్ని ప్రింట్ చేసి బయటికి వదిలేరు. అది చాలా గొప్ప విషయం. అప్పట్లో చాలా సర్క్యులేట్ అయింది, చాలామంది చదివారు. అప్పట్లో కొంత సమాజం నుంచి విపరీతమైనటువంటి వ్యతిరేకత కూడా వచ్చింది. బట్ స్టిల్ ఈ రోజుకి కూడా అది అలాగే ఉంది. నిజానికి ఆ ఒరిజినల్ పీడిఎఫ్స్, ఇంగ్లీష్ అండ్ తెలుగు పీడిఎఫ్స్ అలాగే గవర్నమెంట్ వెబ్సైట్స్లో ఫ్రీగా అవైలబుల్ ఉన్నాయి. సో ఈ పుస్తకం తేవటం వెనక ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎంతో గొప్ప స్టఫ్ అండ్ నాలెడ్జ్ ఉన్నటువంటి అంబేద్కర్ గారి రచనలని మర్చిపోతున్నారు. ఆల్మోస్ట్ ఒక 50 ఏళ్ళుగా అవి ఉనికిలో లేకుండా పోయాయి. జనాలు ఎవరు చదవట్లేదు. సో ఖచ్చితంగా మళ్ళీ ఈ తరం చేత, ఇప్పటి యువత చేత, అంటే అందరిలాగా ఊరికే మతంలోనో ఇంకెందులోనో పడి కొట్టుకుపోకుండా ఎంతో కొంత హేతుబద్ధంగా ఆలోచిస్తున్నటువంటి యువతకి అంబేద్కర్ గారి రచనలు చాలా చాలా మెదడుకి మేతలా ఉపయోగపడతాయి. అందుకే ఈ పుస్తకం తీసుకొని వచ్చాము. ఇంకా మరిన్ని రచనలు కూడా ఆయనవి ఈ సమాజానికి, ఇప్పటి కాలానికి రెలవెన్స్ ఉన్నవి తీసుకురావాలన్నటువంటి ఆలోచనలో ఉన్నాము. సో డెఫినెట్గా మీరు పుస్తకాన్ని చదవడానికి ట్రై చేయండి. ఇట్ ఈస్ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఆల్సో నౌ. కుదిరినంత మందికి ఈ పుస్తకం చేరితే అంబేద్కర్ గారి ఆలోచనలు, భావాలు కూడా అందరికీ చేరతాయి అన్న ఉద్దేశంతో ఈ పుస్తకం తెచ్చాము. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.